భారత్ పై పాక్ చేసిన ఉగ్రవాద చర్యలకు భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. సైనికులు ఆపరేషన్ సింధూర్ ను విజయవంతం చేశారు. దీంతో సైనికులకు మద్దతుగా తిరుపతిలో ఎంఆర్పల్లి నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు, రాజకీయ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. భారత్ పై ఎవరైనా దాడి చేస్తే సైనికులతో పాటు ప్రజలు సైతం యుద్ధంలో పాల్గొంటారని భానుప్రకాష్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో అత్యంత వీరోచితంగా పోరాడి కొందరు తమ ప్రాణాల్ని భారతమాత కోసం పణంగా పెట్టారు. సింధూర్ ఇంకా ఆగలేదు. భవిష్యత్తులో భారతదేశ జోలికి పాకిస్తాన్ వస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ని లేకుండా చేయగల సత్తా మన వీర సైనికులకి ఉందని చెప్పి వారు నిరూపించడం జరిగింది. భారతీయులు కుల మతాలకు అతీతంగా ఈరోజు కంటి నిండా నిద్రపోతున్నారంటే దానికి ప్రధాన కారణం మన దేశ సైనికులు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. సైనికులు తమ ప్రాణాలని పణంగా పెట్టి భారతీయులని ఏ విధంగా ఉన్మాదంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు హతమార్చారో వాళ్ళకి గుణపాఠం నేర్పారు మన సైనికులు. వాళ్ళందరికీ కూడా 140 కోట్ల మంది మీ వెంట ఉన్నాము అని తెలిసేందుకే ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రంలో తిరుపతిలో భారీగా కుల మతాలకు అతీతంగా మేమంతా కూడా ర్యాలీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచ దేశాలను సాధించే ఒక శక్తిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రూపాంతరం చెందబోతోంది. దానికి 140 కోట్ల మంది భారతీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జై జవాన్ అంటూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో ఈరోజు యావత్ ప్రపంచమంతా భారతదేశం వైపు చూసే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి భారతీయులంతా కూడా సైనికులకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నామండి.